చంద్రబాబు గారి దగ్గర జగన్ నేర్చుకోవాల్సింది ప్రెస్తో ఇంటరాక్షన్, పదే పదే అయ్యేటటువంటి వ్యవహారం. ఎక్కడికక్కడ అలాగే నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 3 సార్లు ప్రెస్తో మాట్లాడి ఉంటారు. మొన్న అమరావతిలో, ఆ తర్వాత రోజున సెక్రటేరియట్ దగ్గర, తాజాగా పోలవరం దగ్గర. చంద్రబాబు గారి స్టైల్ అది, జగన్ దగ్గర లేనిది అది. తనే ఒక ఛానల్ అధినేత కావడం, ఒక పేపర్ అధినేత కావడం వల్ల కావచ్చు, లేదంటే మీడియాని ఫేస్ చేయడం అన్నది ఇష్టం ఉండదో తెలియదు. అంతకుముందు అదే ధోరణి. ప్రెస్ అనేటువంటిది ప్రపంచంలో, ఎస్పెషల్లీ సమాజంలో అత్యంత కీలకం. ఎందుకు అంటే, ఒకటి ప్రజల ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి తెలియడానికి, అదే సందర్భంలో ప్రభుత్వ విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ప్రెస్ అడిగే ప్రశ్నలని కోపంతో లేదా సంతోషంతో, సరదాతో, ఈ మూడిట్లట్లయినా చెప్పచ్చు. కోపంతో చెప్తే జనం అదేంటని చూస్తారు, సంతోషంతో చెప్తే అర్థం చేసుకుంటారు, సరదాగా చెప్తే నవ్వుకుంటారు. అదేది పట్టించుకోకపోతే ఎలాగ దగ్గరికి వెళ్తుంది? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా లేదు, ఒక్క నిమ్మగడ్డ అప్పుడు తప్పించి. అదే చంద్రబాబు గారు 5 రోజులు తిరక్కముందే పదవి స్వీకారం చేపట్టి ఇప్పటికి ఇన్నిసార్లు మాట్లాడారు. అంటే మనం ఏం మాట్లాడకపోతే జనం అర్థం చేసుకుంటారు అన్నది ఆయన ధోరణి. మరి అదే అర్థం చేసుకుంటే 11 సీట్ల కిందకు వస్తుంది. జనంతో ఇంటరాక్షన్ అన్నటువంటిది, మీడియాతో ఇంటరాక్షన్ అన్నటువంటిది బాబు పద్ధతి, లోకేష్ పద్ధతి కూడా. అందుకే వాళ్ళని ఇక్కడ పట్టం కట్టారు. అంటే ఇది ఒక 100 కారణాల్లో ఇది కూడా ఒకటి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.